హైదరాబాద్లో కల్తీ మసాలాల తయారీ కేంద్రాలపైన హెచ్ ఫాస్ట్ జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా భారీ దాడులు నిర్వహించారు. 13 కేంద్రాల్లో తనిఖీలు చేపట్టి సుమారు 25 టన్నుల కల్తీ మసాలాలను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పుడు 3 నిందితులను అరెస్ట్ చేసి వారిపై 3 కేసులు కూడా నమోదు చేశారు. వాము, జీలకర్ర, లవంగాలు, షాజీరా, ఆవాలు వంటి మసాలాల్లో పారిశ్రామిక రంగులు, టాల్కమ్ పౌడర్ వంటి హానికర పదార్థాలు కలుపుతున్నట్టు తనిఖీల్లో బయటపడింది. ప్రజారోగ్యానికి ముప్పుగా మారిన ఈ వ్యవహారంపై అధికారులు కఠిన చర్యలు ప్రారంభించారు. కల్తీ మసాలాలే కాదు, అల్లం వెల్లుల్లి పేస్ట్, పన్నీర్, పెరుగు, నెయ్యి, మాంసం, పండ్లు వంటి పలు ఆహార పదార్థాల్లో కూడా భారీగా కల్తీ జరుగుతున్నట్టు హెచ్ ఫాస్ట్ గుర్తించింది. గత 140 రోజుల్లో 659 దాడులు నిర్వహించి 246 టన్నుల కల్తీ ఆహారాన్ని స్వాధీనం చేసుకున్నట్టు అధికారులు వెల్లడించారు. కల్తీ ఆహారంతో క్యాన్సర్, కాలేయం, మూత్రపిండాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని అధికారులు హెచ్చరించారు. గుర్తింపు పొందిన దుకాణాల నుంచే ఆహార పదార్థాలు కొనుగోలు చేయాలని, కల్తీ ఆహారంపై సమాచారం ఉంటేనే వెంటనే హెచ్ ఫాస్ట్ లేదా పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, చెప్పండి. ఇన్ని రోజుల నుంచి మనం చూస్తుంటే కనుక హైదరాబాద్లో హోటళ్లపైన దాడులు చేశారు. అక్కడ ఆహార పదార్థాల్లో నాణ్యత లేదు, వాటిని తినకూడదు అని చెప్పి ఎన్నో అవేర్నెస్ కూడా మనం కూడా చాలా వరకు ఇచ్చాం. ఏదైతే హోటళ్ళు నీట్గా ఉంటాయో, లేదంటే ఫుడ్ అక్కడ నీట్గా వండుతున్నారో వాటిపైనే అవగాహన కల్పిస్తూ వచ్చాం. ఇప్పుడు పూర్తిగా చూస్తుంటే కనుక నకిలీ పాలు అయిపోయింది, నకిలీ వెల్లుల్లి అయిపోయింది, నకిలీ అల్లం అయిపోయింది. ఇప్పుడు ఏకంగా ఇంట్లో వాడే మసాలాలు, దినుసులు కూడా కల్తీ అయిపోతుంటే ప్రజలు ఏం తిని బ్రతకాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే నగరంలో పెరిగిపోతున్నటువంటి కల్తీ ఆహారంతో పాటు నకిలీ వస్తువులను వినియోగించి ఫేక్ కంటెంట్, ఇటు నువ్వులతో సహా చెప్పినట్టు అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ, కల్తీ పన్నీర్ కానీ, అట్లాగే పాల ఉత్పత్తులతో పాటు అనేక రకాలైనటువంటి వంటింట్లో వాడేటువంటి వంట దినుసులను కూడా కల్తీ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ పరిస్థితులలోనే ఇప్పటికే ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ ఒకవైపు తనిఖీలు నిర్వహిస్తుండగానే మరోవైపు హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెచ్ ఫాస్ట్ హైదరాబాద్ ఫుడ్ అడల్ట్రేషన్ సర్విలెన్స్ టీంలను ఏర్పాటు చేసి పోలీస్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సపరేట్గా తనిఖీలు కూడా నిర్వహిస్తున్నారు రవిచంద్ర. ఇందుకు సంబంధించి హెచ్ ఫాస్ట్ ఏర్పడి ఇప్పటికీ 140 రోజులు పూర్తవగా ఇందులో 659 తనిఖీలను అయితే నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. ఈ తనిఖీలతో పాటు 202 ఎఫ్ఐఆర్లను నమోదు చేయడం జరిగింది. అందులో జిహెచ్ఎంసీకి సంబంధించి అంటే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఏదైతే ఫుడ్ అడల్ట్రేషన్ జరిగినటువంటి సందర్భాల్లో దాన్ని ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్కి అయితే ట్రాన్స్ఫర్ చేస్తారో అందులో 232 కేసులను కూడా జిహెచ్ఎంసీ అధికారులు నమోదు చేయడం జరిగింది. అదేవిధంగా 46 పన్నీరు, 83 నెయ్యి సేలింగ్ కేంద్రాల్లో కూడా ఈ కేసులు నమోదు చేయడం జరిగింది. వాటితో పాటు అల్లం వెల్లుల్లి పేస్టుకు సంబంధించి పెద్ద ఎత్తున హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో అయితే స్వాధీనం చేసుకున్నారు. సుమారు 27,000 కిలోలకు సంబంధించినటువంటి నకిలీ అల్లం వెల్లుల్లి పేస్టును కూడా పోలీసులు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా 60 టన్నుల వరకు నాన్ వెజ్కి సంబంధించినటువంటి చికెన్ వ్యర్థాలను కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా దాదాపు కృత్రిమంగా రసాయనాల పళ్ళను మగ్గబెడుతున్న క్రమంలో కెమికల్స్ను యూజ్ చేసిన పరిస్థితులలో 16 ఫ్రూట్ సెంటర్లపై దాడులు చేసి దాదాపు 25.8 టన్నుల ఫ్రూట్స్ను కూడా స్వాధీనం చేసుకున్నారు. పెద్ద ఎత్తున ఏదైతే దాదాపు 1000 కిలోల మోతాదుల్లో కూడా ఈ కూరగాయలకు కానీ, ఇటు పప్పు దినుసులు నువ్వులతో సహా నువ్వులు కానీ, మిరియాలు, ఆవాలు ఇలాంటి చిన్న చిన్న ఇంగ్రీడియంట్స్ని కూడా కల్తీ చేస్తున్న క్రమంలో హెచ్ ఫాస్ట్ అయితే 140 రోజుల్లోనే మెరుగైన ఫలితాలను కూడా కనుక్కున్నట్టుగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఇటు నాన్ వెజిటేరియన్ సంబంధించి హైదరాబాద్లో ఫేమస్ బిర్యానీ తినడానికి ఎక్కువ మంది ఆసక్తి చూపే క్రమంలో కూడా ఇటు బీఫ్ మాంసాన్ని ఇందులో
మేక మాంసం అని చెప్పి మిక్స్ చేసి హోటళ్ళకి సర్వీస్ చేస్తున్నటువంటి వారి ఇద్దరిపై కూడా కేసు కూడా నమోదు చేయడం జరిగింది. హెచ్ ఫాస్ట్ డిపార్ట్మెంటు అంటే పోలీసుల ఆధ్వర్యంలో నడుస్తున్న క్రమంలో కూడా వారికి నేరుగా పోలీసు కేసులు నమోదు చేసేందుకు సంబంధిత పోలీస్ స్టేషన్కు ట్రాన్స్ఫర్ చేసేందుకు కూడా అవకాశం ఉంది. ఇటు హెచ్ ఫాస్ట్ అదేవిధంగా జిహెచ్ఎంసీ ఫుడ్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా సమన్వయంగా ఇద్దరు కోఆర్డినేషన్తో ఈ తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో కూడా మెరుగైన ఫలితాలు కూడా వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాంతోపాటు క్యూర్ పరిధిలో ఇప్పుడైతే హైదరాబాద్ క్యూర్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితులలో ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఒక స్పెషల్ వింగ్ను ఏర్పాటు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ఇటు ఫుడ్ సేఫ్టీ అథారిటీ డిపార్ట్మెంట్తో పాటు పోలీస్ డిపార్ట్మెంట్, దాంతోపాటు లీగల్ మెట్రాలజీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ఒక ఆఫీసర్ ఉండే విధంగా కూడా ఒక టీంని కోఆర్డినేషన్ చేయడంతో పాటు ఈ టీంలు రెగ్యులర్గా తనిఖీలు చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే క్యూర్ పరిధిలో వీటిని అమలు చేసేందుకు కూడా ప్రణాళికలు రచిస్తుంది. ముఖ్యంగా హెచ్ ఫాస్ట్లో పోలీస్ డిపార్ట్మెంటు సంబంధించినటువంటి ఎస్ఐ ర్యాంకు ఆఫీసర్ కూడా ఒకరు ఉంటారు కాబట్టి ఇమీడియట్గా క్రిమినల్ కేసులు నమోదు చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలోనే హెచ్ ఫాస్ట్ జిహెచ్ఎంసీ సంయుక్తంగా చేపడుతున్న తనిఖీల కారణంగా కూడా కొంత ఫుడ్ సేఫ్టీకి సంబంధించి నిబంధనలు అమలు చేయడం సాధ్యపడుతుందనేది ప్రభుత్వం ఇప్పటికే భావిస్తుంది. అదేవిధంగా నేరుగా కంప్లైంట్ చేసేందుకు కూడా హోటల్స్ కానీ లేదా మరే ఇతర ప్రాంతాల్లో ఫుడ్స్ సంబంధించినటువంటి కంప్లైంట్ చేయదలుచుకుంటే డయల్ 100 ద్వారా కూడా కంప్లైంట్స్ చేయవచ్చు. దాంతోపాటు ఫుడ్ సేఫ్టీ హెచ్ ఫాస్ట్కి సంబంధించినటువంటి వాట్సాప్ నెంబర్ కూడా ఉంటుంది. దాని ద్వారా కూడా కంప్లైంట్ చేయవచ్చు అనేది అధికారులు అయితే సూచిస్తున్నారు. రవిచంద్ర, ఎస్, అంటే ఇలాంటి వాటిపైన ముఖ్యంగా చూసుకుంటే ఇలా ఏదైతే ఫుడ్ కల్తీ జరిపినా లేదంటే ఇలాంటి నకిలీ మసాలా దినుసులు ఇలాంటివి అమ్మినా కూడా వాళ్ళందరిపైన ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవాలి. దీనికి ఏమైనా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఒక్కసారి ఇలాంటి వాళ్ళపైన కఠినంగా శిక్షలు విధిస్తేనే ఇలాంటివి మరోసారి పునరావృతం కాకుండా ఉంటాయి. ఖచ్చితంగా ఏదైతే గతంలో ఎఫ్డిఏ పరిధిలో ఉండేది ఫుడ్ డిపార్ట్మెంట్ అండ్ డ్రగ్స్ అథారిటీ కూడా ఉండేటువంటి పరిస్థితులలో ఫుడ్ ఏదైతే విస్తరిస్తున్నటువంటి ప్రజలకు సంబంధించి కానీ హోటల్ బిజినెస్ కానీ ఫుడ్ బిజినెస్లకు సంబంధించి కొంత సపరేట్ వింగ్ ఏర్పాటు ఉండాలి అనేది కారణంగా కూడా ఫుడ్ సేఫ్టీని సపరేట్ చేయడం జరిగింది. అందులో భాగంగానే ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఎవరైతే డాక్టర్స్ సంబంధించినటువంటి ఆఫీసర్స్, ఎంబీబీఎస్ సంబంధించినటువంటి వాళ్ళు కానీ ఆ కోర్సుకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ తనిఖీలు చేయడం, దాన్ని టెస్టింగ్ చేసేటువంటి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళని జిహెచ్ఎంసీ పరిధిలో ఎఫ్ఎస్ఓలుగా కూడా నియమించుకొని రెగ్యులర్గా తనిఖీలు చేస్తున్నారు. కానీ వారు ఫుడ్ సేఫ్టీ ఫుడ్కు టెస్టింగ్ చేసి అందులో ఏదైనా కల్తీ జరిగిందా లేదా నకిలీ వస్తువులు, నాణ్యత లేని వస్తువులు వాడడం జరిగిందా అనే దాంట్లో కూడా వాళ్ళు ఒక ఇది చేయడం, ఎంక్వైరీ చేయడం, దానికి సంబంధించి నోటీసులు ఇవ్వడం వంటి కార్యక్రమాలే కొనసాగుతున్నప్పటికీ ఫుడ్ బిజినెస్ చేసే వాళ్లకు ఇది కొంత భయం లేకుండా కూడా పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ పరిస్థితులలో ఖచ్చితంగా వారిపై అంటే రిపీటెడ్లీగా ఇట్లాంటి నేరాలకు పాల్పడే వాళ్ళని ఖచ్చితంగా శిక్షించాలని ప్రభుత్వం అయితే ప్రణాళికలు రచించింది. దీనికి సంబంధించి ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంట్ను కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాలి. అప్పుడే కొంత ఈ ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లు ఎవరైతే ఉంటారో ఇలా కల్తీ చేయడం కానీ నకిలీ వస్తువులను యూజ్ చేసి ముఖ్యంగా సింథటిక్ కలర్స్, కెమికల్ కలర్స్ ఫ్యాక్టరీలలో కెమికల్ ఇండస్ట్రీలో వాడేటువంటి కలర్స్ను కూడా ఫుడ్ ఇంగ్రీడియంట్స్ కలపడం, అంటే కలర్ఫుల్గా కనిపిస్తే అట్రాక్ట్ అవుతారు అనేది, దాంతోపాటు టేస్ట్కి సంబంధించినటువంటి కెమికల్స్ యూజ్ చేస్తున్నటువంటి అంశాలు కూడా వారి దృష్టికి వచ్చిన నేపథ్యంలో కఠినంగా అమలు చేయాలి చట్టాలకు సంబంధించి. అయితే అవసరమైతే కొత్త చట్టాలను రూపొందించాలనేది కూడా ప్రభుత్వం ఇప్పటికే భావిస్తుంది. ఏదైతే గతంలో ఉన్నటువంటి చట్టాలకు సంబంధించి ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ నోటీసులు జారీ చేసుకుంటూ వెళ్ళడం, అవసరమైతే సీజ్ చేసేయడం, వాళ్ళు కోర్టులను ఆశ్రయించి మళ్ళీ ఆ ఫుడ్ బిజినెస్ని పేరు మార్చుకోవడము, అడ్రస్ మార్చుకోవడము, ఇట్లాంటి కొత్త ఫుడ్ బిజినెస్ లైసెన్స్ తీసుకొని నడిపిస్తున్నటువంటి అనేక అంశాలు అయితే ఇప్పుడు ప్రభుత్వ దృష్టిలో ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రివ్యూ సమావేశాలను కూడా ఏర్పాటు చేశారు. ఇందులో పోలీస్ డిపార్ట్మెంట్ను ఇన్క్లూడ్ చేసి ఎమ్మటే కేసు నమోదు చేసి కోర్టులకు పంపడం ద్వారా కూడా కొంత ఈ పరిస్థితిని అయితే నకిలీ ఆహారాన్ని, నకిలీ నాణ్యత లేని ఫుడ్ బిజినెస్ ఆపరేటర్లపై కట్టడి చేయొచ్చు అనేది కూడా ప్రభుత్వం భావిస్తుంది. అదేవిధంగా ప్రజల ఆరోగ్యానికి సంబంధించి కూడా ఇది కొంత ఉపయోగకరంగా ఉన్న నేపథ్యంలో ఇందుకు సంబంధించి రూపకల్పన కూడా జరుగుతుంది. దానికి సంబంధించినటువంటి ప్రణాళికలు కూడా ఇప్పటికే సిద్ధమయ్యాయి. పోలీస్ డిపార్ట్మెంట్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్, అట్లాగే
ఫుడ్ లేబుల్స్కి సంబంధించినటువంటి టెస్టింగ్ చేసేటువంటి డిపార్ట్మెంట్, అట్లాగే నాణ్యతకు సంబంధించి ఎంఆర్పి రేట్లను కూడా ఒక ఒక లైన్ మీదకి తీసుకురావడానికి ఈ 4 డిపార్ట్మెంట్లని సర్వీలెన్స్లో చేసి ఒకే డిపార్ట్మెంట్ మీద ఒకే అంబ్రిల్లా కింద పనిచేసేందుకు కూడా ఇప్పటికే ప్రభుత్వం సిద్ధమైంది రవిచంద్ర. థ్యాంక్ యూ రమేష్.